మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి కల్పిక గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ప్రిజం క్లబ్ వ్యవహారంలో కేసు ఎదుర్కొంటున్న ఆమెపై తాజాగా మరో సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్పిక గణేష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన భాషను ఉపయోగించారని బాధితురాలు కీర్తన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన గురించి అసభ్యకరమైన స్టేటస్లు పెట్టడంతో పాటు ఇన్స్టాగ్రామ్కు మెసేజ్లు పంపి దారుణంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను కూడా కీర్తన పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం నటి కల్పిక గణేష్ పై కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం 2000-2008లోని సెక్షన్ 67 అలాగే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 79-356 కింద ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లోని ప్రిజం పబ్ వివాదంలో కూడా కల్పిక గణేష్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి కూడా ఆమెపై కేసు నమోదై విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ తాజా సైబర్ వేధింపుల ఆరోపణలతో కల్పిక మరోసారి చిక్కుల్లో పడినట్లయింది. ఈ వరుస ఘటనలతో ఆమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.